నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇలాంటి క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సంబంధించి సన్నద్ధమవుతున్నాయి. ఇట్లాంటి క్రమంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు మొదలుపెట్టాయి. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ జాబితాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఆ పార్టీలో అసంతృప్తి కూడా అదే విధంగా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే బోనీ చేయలేదు. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది. ఇక బీజేపీ అయితే పార్టీల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి పొత్తుతో ఈ ఎన్నికల్లో వెళ్తున్నాయి. 65 మందితో నారా చంద్రబాబు నాయుడు ఒక జాబితాను సిద్ధం చేశారు. దానికి సంబంధించి పండుగ తర్వాత అంటే సంక్రాంతి తర్వాత విడుదల చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా మనకి తెలుస్తుంది. మొత్తానికి 65 నియోజకవర్గాలు కూడా చాలా కీలకంగా ఆయన స్టడీ చేసి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల నేపథ్యంలో, సమీకరణాల నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. అలాగే జనసేనతో సీట్ల సర్దుబాటు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొదటి విడతగా 65 మందిని ఖరారు చేశారు అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద మొత్తం 65 మందితో టీడీపీ జాబితా సిద్ధం. ఇచ్చాపురం బెందలాం అశోక్, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండూరు మురళీమోహన్, చీపురుపల్లి కిమిడి నాగార్జున, అరకు దొన్ను దొర, భీమిలి గంటా శ్రీనివాసరావు, విశాఖ ఈస్ట్ వి రామకృష్ణబాబు, విశాఖ వెస్ట్ నాయుడు, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, తుని యనమల దివ్య, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, మండపేట వెగుళ్ళ జోగేశ్వరరావు ఇట్లా అభ్యర్థులను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అలాగే ఆచంట నియోజకవర్గానికి సంబంధించి పీతాని సత్యనారాయణను ఎంపిక చేశారు. పాలకొల్లుకు నిమ్మల రామానాయుడు, ఉండి మంతిన రామరాజు, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేటకు శ్రీరామ్ తాతయ్య, గన్నవరంకు యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, అలాగే గుడివాడ వెనిగండ్ల రాము, పామరు వర్ల కుమార్రాజా, మంగళగిరి నారా లోకేష్, ప్రత్తిపాడు రామాంజనేయులు, పొన్నూరు ధూళిపాళ్ళ నరేంద్ర, చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు, అలాగే సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వీరిని ఎంపిక చేయడం జరిగింది అధినేత నారా చంద్రబాబు నాయుడు. అలాగే వినుకొండకు జీవి ఆంజనేయులు, గురజాల ఎరపతనేని శ్రీనివాసరావు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, అలాగే వేమూరుకు నక్క ఆనందబాబు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఏలూరి సాంబశివరావు, అద్దంకి గుట్టిపాటి రవికుమార్, ఒంగోలు దామచర్ల జనార్దన్, కొండేపి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి గాలి భానుప్రకాష్, అలాగే పలమనేరు అమర్నాథ్ రెడ్డి, కుప్పం నారా చంద్రబాబు నాయుడు, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, పులివెందుల ఎం రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి, అలాగే బనగానపల్లికి బీసీ జనార్దన్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, ఉరవకొండ పయ్యావుల కేశవ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు, హిందూపురం నందమూరి బాలకృష్ణ, కదిరి కందికుంట వెంకట ప్రసాద్, రాప్తాడు పరిటాల సునీత ఇలా 65 మందికి సంబంధించి ఒక జాబితాను సిద్ధం చేశారు స్వయంగా నారా చంద్రబాబు నాయుడు. ఇందులో దాదాపు చాలామంది సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన అనుభవం కలిగిన వారు కూడా ఉన్నారు. చాలా సామాజిక సమీకరణాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ ఎంపిక అనేది జరిగింది. ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో ఇంకా దాదాపు జనసేనతో ఒక రకమైనటువంటి సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దానికి సంబంధించి చర్చలు పూర్తయిన తర్వాత ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి,
జనసేనకు ఏ నియోజకవర్గం కేటాయించాలి, ఇప్పటికే వారు కోరిన విధంగా దాదాపు కేటాయించినట్లే మనకి సమాచారం అందుతుంది. దాదాపు 38 వరకు ఉండొచ్చు అనేది ప్రాథమిక అంచనా. 30 నుంచి 35 మధ్యలో అని కొంతమంది అంటున్నారు. మొత్తానికైతే 30+ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మిగిలిన రెండో జాబితా సిద్ధం చేస్తారు. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. రా కదలిరా అనే కార్యక్రమం ద్వారా అనేక చోట్ల బహిరంగ సభలు, అలాగే కొన్ని కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఇక రానున్న రోజుల్లో జనసేనతో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే ప్రజలతో మమేకం అవ్వాలి. ముందుగా వైఎస్ఆర్సీపీ సర్కారు ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించిందో, ఎటువంటి ప్రజా వ్యతిరేక పాలన చేసిందో ఆ అంశాలన్నిటినీ ప్రజలకు వివరించాలి. తద్వారా మనం అధికారంలోకి రావాలి అనే లక్ష్యంగానే నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఆయన మీద ఉన్నటువంటి కేసులు, కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఒక బిగ్ రిలీఫ్ అనేది వచ్చింది. తాజాగా 3 కేసులకు సంబంధించి కూడా ఆయనకు బెయిల్ కూడా వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో ఇక పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఉండాలి, ఎన్నికలే లక్ష్యంగా మనం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు, దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో మిగిలిన పార్టీలు చేసినట్లు కాకుండా చాలా ఆచితూచి అడుగులు వేయాలి అని చెప్పి ఒక నిర్ణయంతోనే నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని పార్టీ వర్గాల ద్వారా మనకి తెలుస్తుంది.